శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము కిష్కింధకాండ సంపాతి కథ చివరి భాగం. హనుమ, నీ శక్తిని ఒకసారి చూపించు అన్నాడు. జాంబవంతుడు ఈ మాట అనగానే హనుమ పైకి లేచాడు. లేచి మేరుపర్వతం ఎలా పెరిగిపోతుందో అలా పెద్దగా శరీరాన్ని పెంచేశాడు. ఇప్పుడు ఆయన శరీరము ముందు వానరులంతా చిన్న చిన్న బొటనవేళ్లంత వారిలా కనిపిస్తున్నారు. అంత పెద్ద స్వరూపంతో నిలబడ్డారు. ఒక్కసారి పెద్ద పర్వత సన్నిభమైన ఆకారంతో ఆ భూమి మీద నిలబడితే గుహలోంచి సింహం పెద్దగా ఆవలిస్తూ బయటకు వస్తుంటే దానిని చూసిన ప్రాణులు భయంతో ఎలా నిలబడిపోతాయో, అప్పటి వరకు తమతో తిరిగిన హనుమ అటువంటి స్వరూపాన్ని పొంది ఒక్కసారి ఆవలించేసరికి ఒళ్ళు విరుచుకుని తన బాహువులను పైకెత్తి ఒక్కసారి విదిల్చి తోక పైకెత్తి ఆ భూమి మీద కొట్టేసరికి వానరులందరూ గజగజలాడిపోతూ శ్రీ మహావిష్ణువు దర్శనమైతే ఎలా నిలబడిపోతారో అలా అంజలి ఘటించి నిలబడిపోయారు. ఆవులించి నిలబడితే కాల్చిన పెద్ద ఇనప పెనం ఎలా ఉంటుందో అటువంటి దంతములతో ఎర్రటి ముక్కుతో మహానుభావుడు శోభిస్తూ హనుమ నిలబడ్డాడు. అక్కడ వృద్ధులైన వానరులు వీరులందరికీ నమస్కారం చేశారు. చేసి, నా తండ్రి వాయుదేవుడు అగ్నిదేవుని సఖుడు. వాయుదేవుడు ఎటువంటి గమనంతో వెళ్ళిపోతాడో అటువంటి వాయువేగంతో నేను బయలుదేరుతున్నాను. ఈవేళ నేను బయలుదేరి వెడుతుండగా నాకు అడ్డు వచ్చిన ఏ ప్రాణినైనా సరే నా వక్షస్థలంతో గుద్ది పడగొట్టేస్తాను. పర్వతాలను చూర్ణం చేస్తాను. సముద్రాన్ని కలయి తిప్పేస్తాను. నా బాహువుల శక్తి చేత ఈ సముద్రాన్ని తిరగతోడేస్తాను. పర్వతాలను కుదిపేస్తాను. శిఖరాలను ఊపేస్తాను. 100 యోజనములు కాదు, 10,000 యోజనములైనా సరే కొన్ని వేల మార్లు అటువైపు నుంచి ఇటువైపు దాటుతాను. సూర్యుడు ఉదయిస్తుండగా భూమి మీద నుండి ఆకాశం వైపు పెడతాను. సూర్యుడి సమీపంలో నిలబడి నమస్కారం చేస్తాను. మళ్ళీ క్రిందకు వస్తాను. సూర్యుడు అస్తమించడానికి పశ్చిమ దిక్కుకు వెడుతుండగా మళ్ళీ సూర్యుని దగ్గరకు వెళ్తాను. నమస్కారం చేసి క్రిందకు వస్తాను. వాయుదేవునిది ఎటువంటి బలమో నా బలం అటువంటిది. గరుత్మంతుడు సముద్రం మీద తిరుగుతుండగా కొన్ని వేల సార్లు గరుత్మంతునికి ప్రదక్షిణం చేస్తాను. సముద్రానికి ఉత్తర దిక్కున కూర్చుని లేచి నా శరీరాన్ని పెంచి వంగి దక్షిణ దిక్కున ఉన్న సముద్రాన్ని నా చేత్తో ముట్టుకుంటాను. ఆకాశంలో నేను ప్రయాణం చేసి వెళ్ళిపోతుంటే సమస్త భూతములు గజగజలాడిపోతాయి. నేను వెడుతున్నప్పుడు ఆకాశాన్ని తీవ్రమైన దంశలతో కూడి ఉన్న నా నోటితో తాగినట్లుగా తాగుతూ వెళ్ళిపోతాను. మేరు పర్వత శిఖరాలకి కొన్ని వేల మార్లు ప్రదక్షిణం చేస్తాను. రావణాసురుడు ఈ భుజదండానికి 10 తలల కీటకం, వాడిని కొట్టి చంపేస్తాను. లేదా లంకను పెళ్లగించి చేతితో పట్టి సముద్రానికి ఏవలి ఒడ్డుకు తీసుకొస్తాను. ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందముల ముందు లంకను విసిరి పారేస్తాను. రామచంద్రమూర్తే చూస్తారు రావణుని సంగతి. ఆ పరాక్రమం ముందు నిలబడగలిగిన వాడు లేడు. నేను బయలుదేరుతున్నాను. నాకు అడ్డు రాగలిగిన వాడు ఈ బ్రహ్మాండంలో లేడు. చతుర్ముఖ బ్రహ్మ, దేవేంద్రుడు చెరొక ఆసనం మీద కూర్చుని మధ్య ఆసనంలో అమృత భాండాన్ని పెడితే ఇద్దరి మధ్యకి వెళ్ళి చెరొక చేత్తో ఇద్దరిని అడ్డగించి అమృత భాండాన్ని తీసుకురాగలను. అవక్ర పరాక్రమంతో బయలుదేరుతున్నాను. ఎర్రటి ముఖంతో, తీవ్రమైన కోరలతో, పరిగెల వంటి బాహువులతో, తెల్లటి గోళ్లతో పుంజుకున్న పరాక్రమం కలిగిన తొడలతో ఇక్కడ నిలబడితే ఈ భూమి తట్టుకోలేక కృంగిపోతోంది. అందుకని నేను మహేంద్రగిరి శిఖర పర్వతం మీద నిలబడి పాదములను పూంచి బయలుదేరుతాను అని పర్వత శిఖరాలను ఎక్కుతూ ఉంటే అక్కడున్న గంధర్వులు, విద్యాధరులు లేచి పారిపోయారు. ఆ పర్వతం కంపించిపోయింది. చెట్లు పడిపోయాయి. మృగములన్నీ దిక్కులు పట్టి పారిపోయాయి. పాములు కలుగలలోంచి బయటకు వచ్చి తలొక దిక్కు వెళ్ళిపోయాయి. అటువంటి స్థితిలో స్వామి హనుమ మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద స్వేచ్ఛగా అటు ఇటు తిరుగుతుంటే క్రింద నుంచి జాంబవంతుని ఛత్రఛాయలలో ఉన్న ఆ వానసైన్యం అంతా మహానుభావ ఋషుల, గురువుల ఆశీర్వచనం చేత, దేవతల ప్రభావం చేత ఏ విధమైన ప్రతిబంధకము లేకుండా 100 యోజనముల సముద్రమును గడిచి ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకు చేరి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి తిరిగి నువ్వు ఎప్పుడు వస్తావోనని ఒంటి పాదం మీద నిలబడి ఉంటాము. హనుమ, ఇన్ని కోట్ల వానరులకు ప్రాణం పెట్టిన వానిగా కీర్తి గడించెదవుగాక. నీ కోసమని పుణ్యకర్మలు చేస్తూ ఇక్కడ నిలబడతామని కైమోడ్చి నమస్కరిస్తుంటే అవతల శత్రువులైన రాక్షసులను కేవలం తన చేతులతో, కాళ్లతో, పాదములతో, మోకాళ్లతో, వక్షస్థలంతో గుద్ది చంపగలిగిన వీరుడైన హనుమ, ఘర్షణ సామర్థ్యం కలిగిన హనుమ మనస్సు చేతనే లంకాపట్టణాన్ని చేరుకొని సీతమ్మను అన్వేషించడానికి ఉత్సాహంతో పొంగుతుంటే పౌర్ణమి నాటి చంద్రబింబ దర్శనమై కెరటములతో పైకి లేస్తున్న సముద్రములా మానసికోత్సాహమును పొంది లంకాపట్టణమును మనస్సుతో చేరిపోయాడు. ఇంతటితో కిష్కింధకాండ సమాప్తము. రామజయం శ్రీరామజయం.